అండి మీరు క్రెడిట్ కార్డ్ కట్టలేక బాధపడుతుంటే చెప్పండి. మీ క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత ఉన్నా పర్లేదు, మేమే పేమెంట్ చేసి అప్పులు కట్టేశారు మేమే పేమెంట్ చేసేస్తాం. మీ క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చేసేస్తాం. 50,000 మీకు అమౌంట్ క్రెడిట్ కార్డ్ నుంచి కావాలంటే మేమే మీ దగ్గరకు వచ్చేసి ఏదో క్రెడిట్ కార్డు ఇస్తే డబ్బులు ఏదో ఇస్తారు ఏదో చెప్పారు సార్, అది ఎట్లా సార్ అది ప్రాసెస్? మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, మీకు అమౌంట్ కావాలి అర్జెంట్ అంటే మేము క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చేస్తాము. లేదు మీకు క్యాష్ కావాలంటే క్యాష్ కూడా ఇస్తాం. క్యాష్ కావాలా సార్? సార్ క్రెడిట్ కార్డుకి అప్పులు ఇస్తారంట మీరేనా? క్రెడిట్ కార్డుకి అప్పులు ఇవ్వమన్నా, క్రెడిట్ కార్డ్ అప్లై చేస్తాం. అప్లై అప్లై ఏ అప్పులు ఇస్తారేమో జోబిలో డబ్బులు లేదు సార్ అందుకు. లేదు అప్లై చేస్తామన్నా. మీ సిబిల్ స్కోర్ బాగుందంటే 700 స్టార్టింగ్ 700 ఉండాలా, మినిమం 700 ఉండాలి. మీ క్రెడిట్ కార్డ్ అనేది మేము ఫ్రీగా అప్లై చేస్తాం. మీరు ఫ్రీగా అప్లై చేస్తామండి. క్రెడిట్ కార్డ్ ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా మేము అప్లై చేస్తాం. క్యాష్ కూడా ఇస్తానండి. అంటే మీ లిమిట్ని బట్టా లేకుంటే? లేదండి, కస్టమర్ డిపెండ్ అపాన్ వాళ్ళకి ఎంతైతే అమౌంట్ నీడ్ అవుతుందో అంత. క్రెడిట్ కార్డ్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చాలా మంది సర్వీసెస్ చేస్తున్నారు, మనం కూడా సర్వీస్ చేస్తున్నాం. మన దగ్గర స్పెషాలిటీ ఏమంటే మీరు వేరే చోట పోయే అవసరం లేదండి. మేమే మినిమం 50,000 మీకు అమౌంట్ క్రెడిట్ కార్డ్ నుంచి కావాలంటే మేమే మీ దగ్గరకు వచ్చేసి అనంతపూర్లో 10 కిలోమీటర్స్ లోపల ఉంటే మేమే మీ దగ్గరకు వచ్చేసి సార్ మళ్ళీ వడ్డీలో గొంత మీద కూర్చుంటే ఎట్లా సార్ పరిస్థితి? లేదండి, మీరు క్రెడిట్ కార్డ్ కట్టలేక బాధపడుతుంటే చెప్పండి. మీ క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత ఉన్నా పర్లేదు, మేమే పేమెంట్ చేసి అప్పులు కట్టేశారు మేమే పేమెంట్ చేసేస్తాం. మీ క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ చేసేస్తాం. ఓకేనా? మీ బిల్ పేమెంట్ చేసి మీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. నాకు డౌట్ సార్, మీకేం లాభం వస్తుంది దీంట్లో? అంటే మేము జెన్యున్ గా చేస్తున్నామండి. జస్ట్ పర్సెంటేజ్ తీసుకుంటాము, బేసిక్ పర్సెంటేజ్ తీసుకుంటాము. 50,000-60,000 మనకు అప్పు ఉంటుంది సార్. క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ ఉంది, ఫోన్ల మీద ఫోన్లు చంపేస్తున్నారు. ఓకే, మీరేం వరీ అవ్వద్దండి. ఒక 2 days బిఫోర్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ మనకు అనేది ఫార్వర్డ్ చేస్తే మన కాంటాక్ట్ నెంబర్కి మీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్ స్టేట్మెంట్ డ్యూ అమౌంట్ చెక్ చేసుకొని మీ టోటల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ నేనే పేమెంట్ చేస్తాను, విత్డ్రా చేస్తాను. నిజంగా కలియుగాల దేవుడు లాంటి వాళ్ళు సార్. మీకు బ్యాంక్ వాళ్ళు మీకు కాల్ చేసి ఎక్కువ చార్జెస్ తీసుకుంటారండి. అంటే మీరు మినిమం అమౌంట్ పేమెంట్ చేస్తూ ఉంటారు చాలా మంది. మినిమం అమౌంట్ పేమెంట్ చేస్తే అది ఎక్కువ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్కి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం టోటల్ అవుట్ స్టాండింగ్ పేమెంట్ చేస్తే మీకు సిబిల్ కూడా బాగుంటుంది, టోటల్ అమౌంట్ కూడా మనం ఫండ్ అనేది సర్వీస్ చేసేస్తాం అనమాట. సార్ పక్కా కదా? 200% షూర్ అండి. దీనికి కావాల్సింది వెళ్ళిపోయిందంటే దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమంటే జెన్యున్ గా ఉండాలి. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ వాళ్ళు జెన్యున్ గా చేసుకొని ఉండాలి ప్రీవియస్ గా. అండ్ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అనేది మాకు వాట్సాప్లో పంపించాలి. అండ్ ఆధార్ కార్డు కూడా పంపించాలండి, ఎందుకంటే మేము రీవెరిఫై చేసుకుంటాం. క్రెడిట్ కార్డ్ సంబంధించి సర్వీసెస్ మీరు ఏం చేసుకుంటారో నాకైతే తెలియదు. అది క్యాష్ ఇప్పించుకుంటారో లేదా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారో నాకైతే సార్ చెప్పేది ఒక్క ముక్క అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైంటే ఏదైనా డౌట్స్ ఉంటే సార్ కాల్ చేసి క్లియర్ చేసుకోండి. సార్ చెప్పారు కదా, వాట్సాప్కి ఆయన చెప్పినటువంటి డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ చేయండి. మీకు అది ఎలిజిబుల్లా కాదని చెప్పేసి సార్ అయితే చెప్తారు. సో అన్వాంటెడ్ కాల్స్, ఎంక్వైరీ కాల్స్ ఎక్కువ చేసి విసిగించకండి. జస్ట్ జెన్యున్గా నాలాగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఒకవేళ మీరు రాలేకపోయినా కూడా మీరు అడ్రస్ చెప్పిన లిస్ట్ లొకేషన్ పెట్టినా కూడా సార్ వాళ్ళే వచ్చేసి మీకు సొల్యూషన్ అయితే చెప్పేస్తారు.